గైస్, బిగ్ బాస్ హౌస్ లా అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లే. ఆడేమో సోదిరెడ్డి ఆ నోరేసుకొని ఇష్టం వచ్చినట్టు వాగుతాడు. ఆయన బిగ్ బాస్ వాళ్ళకి నచ్చింది చూపిస్తారు. అసలు ఎవరికి ఫేవర్ గా చేయడానికి బిగ్ బాస్ హౌస్ లా ఇంతమంది కంటెస్టెంట్లను తీసుకుపోయి ఆ ఎడిటర్స్ టీమ్స్ పెట్టుకొని ఆ 24/7 కి తర్వాత ఎపిసోడ్ కి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఒక మనిషిని బ్యాడ్ గా పోర్ట్రే చేయాలన్నా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలన్నా, యాటిట్యూడ్ డిఫరెన్స్ ని చూపించాలన్నా, అసలు ఏం చేయాలన్నా కూడా ఈ బిగ్ బాస్ హౌస్ ఒక్కటి చాలనే ఫీలింగ్ నాకు వస్తుంది. అరే, కొంతమందిని పాజిటివ్ చేయడం ఏంది, కొంతమందిని నెగిటివ్ చేయడం ఏంది? వాళ్ళందరూ ఈక్వల్ గా వాళ్ళకి పోయి అక్కడ మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఆ బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళకి ఆడేంత సత్తా ఉంది, గెలిచేంత క్యాపబిలిటీ ఉంది. కానీ ఆ గెలిచే క్యాపబిలిటీ ఉన్న పీపుల్ని నువ్వు లో చేయడానికి 24/7 ఉన్నదంతా కట్ చేసి ఆ 24/7 జరిగే గొడవని ఈ ఎపిసోడ్లో చూపించి ఆ గొడవ తర్వాత ఆ గొడవలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ ఇప్పుడు ఎవరైతే గౌతమ్ అండ్ పృథ్వీ గొడవ ఒకటి జరిగింది. గౌతమ్ అండ్ పృథ్వీ గొడవలో రౌడీయిజం చేసింది ఎవరు? ఇవాళ ఒక్కరోజే పృథ్వీ గౌతమ్తో గొడవ పెట్టుకున్నాడా? అసలు ఇంతవరకు ఎవరితో హౌస్ మేట్స్లా వాళ్ళ మీదికి పోయి రౌడీయిజం చేయలేదా? చేస్తున్నాడు కదా, స్టార్టింగ్ నుంచి అదే చూస్తున్నాం మనం. బూతులు మాట్లాడతాడు, ఎఫర్ట్స్ మాట్లాడతాడు, రౌడీయిజం చేస్తాడు, వాడు వీడు అంటాడు, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఎన్నో చేస్తాడు. ఇక దీంట్లో నిఖిల్ అదేదో టేస్టీ తేజ్ అని డిస్రెస్పెక్ట్ చేసిండు గేమ్ని, ప్రక్రియని అని చెప్పి ఇది చేస్తారు తప్ప మరి ఈయన బిహేవియర్ని ఒక్కసారైనా వాళ్ళు నామినేట్ చేసినలా పృథ్వీని, అరే నీ బిహేవియర్ ఇలా ఉందిరా, నువ్వు ఇది మార్చుకోరా, నీది బాగాలేదురా అని యాజ్ ఎ ఫ్రెండ్గానైనా నామినేట్ చేశాడా? మరి ఇది గ్రూప్ గేమ్ కాదా? యాజ్ ఎ ఆడియన్స్గా మీరు మొత్తమే ఒక పర్సన్ మాత్రమే డిజర్వ్డ్, ఇక ఈయన మాత్రమే గెలవాలి, వీళ్ళు మాత్రమే మంచోళ్ళు. ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు గౌతమ్ అనే పిల్లాడు ఉన్నాడు, ఓకే. ఇప్పుడు కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ అని డివైడ్ చేసింది ఎవడు? సోదిరెడ్డి నువ్వు కాదా? ఎవరు చేసిళ్ళు? సోదిరెడ్డి కాదా? స్టార్టింగ్లో తమ్ముల్స్ అని ఏమని పెట్టినావు నువ్వు? కన్నడ వర్సెస్ తెలుగు ఇది పెట్టింది నువ్వు కాదా? ఇది స్టార్ట్ చేసింది నువ్వే. మళ్ళీ దీని గురించి వీడియోలల్లా తమ్ముల్స్ పెట్టి వీడియోలన్నీ రీచ్ పోయిన తర్వాత తమ్ముల్ డిలీట్ చేస్తావు. ఎవరి కోసం? ఇప్పుడు నువ్వు ప్రతి వీడియోకి ఒక కంటెస్టెంట్ గురించి నువ్వు మాట్లాడాలంటే ఫస్ట్ నీకు కావాల్సింది ఆ పిఆర్ టీమ్ దగ్గర నుంచి నీకు డబ్బులు కావాలి. నీకు డబ్బులు వచ్చినాయంటే నువ్వు పాజిటివ్గా మాట్లాడతావు. నీకు డబ్బులు రావట్లేదు అనుకో, కథం ఎంబటే తమ్ముల్ పెట్టాలి, ఆపోజిట్ కంటెస్టెంట్ గురించి బ్యాడ్గా మాట్లాడాలి, బ్యాడ్గా పోర్ట్రే చేయాలి. ఇది తప్ప నువ్వు పెద్ద చేసేదేమన్నది, పెద్ద పీకేదేమున్నది. బరాబర్ మాట్లాడతాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ గౌతమ్ అంట ఒక గ్రూప్ గేమ్ అనే ఊపిలో పడ్డాడంట. అది తమ్నేల్ పెట్టిండు ఈ సోదిరెడ్డి. ఎవరు? మన ఉడాల్. ఈ ఉడాల్ పెట్టింది ఏదైతే ఉన్నదో ఊపిలో పడడం ఏంటి? నిజమే కదా. అరే, కంటెస్టెంట్స్ వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు అందరూ పోయి ఆ గ్రూప్ గేమ్ ఆడకంటారా స్వామి, ఇండివిజువల్ గేమ్ ఆడండి అని చెప్పిందే వాళ్ళు. అదే పాయింట్ తీసుకొని మనోడు మాట్లాడితే, ఈ గౌతమ్ అనే కంటెస్టెంట్ మాట్లాడితే మళ్ళీ తీరా తీసుకుపోయి ఏం చేస్తారు? ఊబిలో పడ్డాడంట. ఇది తెలియని మాయాజాలు. నువ్వేనా పోయి గెలిచి వచ్చినావా ఆదిరెడ్డి? నువ్వేనా గెలిచి వచ్చినావా? పోయి ఓడిపోయే కదా వచ్చినావు. ఓడిపోయొచ్చి కూడా నువ్వు మాట్లాడుతున్నావు. సరే, నీకు రివ్యూల మీద నీకు డబ్బులు వస్తున్నాయి, యు ఆర్ గెయినింగ్ సో మచ్ అండ్ యు ఆర్ బీయింగ్ సో ఎట్లా అంటే గ్రేట్ఫుల్గా నువ్వు ఉంటున్నావు. నువ్వు పెట్టే వీడియోలకి నీకు వ్యూస్ వస్తున్నాయి, రీచ్ వస్తుంది, అంత బాగానే ఉంది. బ్యాక్ ఎండ్లో నువ్వు చేసే కథలు తెలియదు అనుకుంటున్నావా? లేకపోతే మా దగ్గరికి పిఆర్లు రాలు, నీకు ఇచ్చే డబ్బులు ఏంది అనేది మాకు చెప్పారనుకుంటున్నావు? ప్రతి ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. ఆ ప్రూఫ్స్తో సహా బయట పెట్టే ఛాన్సెస్ వస్తాయి. కాకపోతే ఏంది, ఎప్పుడు వస్తాయి ఆ ఛాన్సెస్? ఇలాంటివి చేసినప్పుడు వస్తాయి. నువ్వు ఒక కంటెస్టెంట్ దగ్గర, ఆ కంటెస్టెంట్ ఆ టీం దగ్గర డబ్బులు తీసుకొని అదే కంటెస్టెంట్కి నెగిటివ్ చేసినా పాజిటివ్గానే, పాజిటివ్ చేసినా నెగిటివ్గానే. సూపర్ ఆడారా ఎవరు? పృథ్వీ అండ్ యష్మి వాళ్ళిద్దరు సూపర్ ఆడారా ఆ టాస్క్లో? ఏంది నాకు అర్థం కాదు మాట్లాడే మాటలు. అక్కడ ఏం ఆడారు అసలు? అది టాస్కేనా? అది ఏమన్నా ఎఫర్ట్స్ ఉన్న టాస్కా? ఇదంతా ఏంది, భజన కాదా? ఆ బ్యాచ్ దగ్గర ఒక డబ్బు తీసుకొని ఇంత అమౌంట్ తీసుకొని వాళ్ళను భజన చేసి వాళ్ళను హైలైట్ చేసుకుంటూ మిగతా కంటెస్టెంట్లని నువ్వు బ్యాడ్గా పోర్ట్రే చేయడం అనేది కొంచెం సిగ్గు ఉండాలి. కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి. నేను ఎందుకు ఇలా ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నా అంటే, నేను స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వస్తున్నా. సోనియా ఉన్నప్పుడు సోనియాని టార్గెట్ చేసాడు, ఓకే. సోనియా ఉన్నప్పుడు సోనియాని టార్గెట్ చేసాడు. తర్వాత కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఏంది ఆదిత్య ఓంని టార్గెట్ చేసాడు. ఎందుకు అది ఇది పూచి తేనె పూసిన కత్తితో పొడిచినట్టు ఆ నామినేషన్ పాయింట్లు ఎందుకు అని అంటే, అది ఆయన స్టైల్ కదా, అది ఆయన యాటిట్యూడే అంత. నువ్వు ఇట్లా మనుషులని నువ్వు ఇలా చేయొద్దు. నేనైతే 100కి 200% చెప్తున్నా. ఈయన పిఆర్ల దగ్గర డబ్బులు తీసుకొని ఒక కంటెస్టెంట్ని బ్యాడ్ చేస్తున్నాడు, ఇంకొక కంటెస్టెంట్ని హైలైట్గా పోర్ట్రే చేస్తున్నాడు. హౌస్లో ఏం జరిగింది? పృథ్వీ గౌతమ్ మీదకి అంత దారుణంగా ఫైటింగ్కి పోయి మీదికి పోయి వాడు 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 ఒరే 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 అనడం
అది బాగుందా? అది ఓకేనా? అట్లా చేయడం ఓకేనా? అది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా? వాడు అన్న తర్వాత గౌతమ్ కూడా అరే నువ్వు వాడంటే నేను కూడా బరాబర్, నువ్వు అంటే నేను కూడా అంటే ఏం బీకలేవు పో అని అన్నాడు. ఫస్టే ఈయన వాడన్నాడా? లేదు కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? అరే పాపం రా పృథ్వీ ఎప్పటి నుంచో ఆరోగ్యంట్ ఉన్నా అందరికీ తెలుసు కదా, తెలిసిన వాడిని ఎందుకు గెలుక్కోవాలరా అంటే వాడికి తప్పులున్నా ఆయనకి మొత్తమే క్యారెక్టర్, ఆయన యాటిట్యూడే ఆరోగెన్స్ అయినా, ఆయన మిస్టేక్స్ చేసినా, బూతులు మాట్లాడినా, తిట్టినా అయినా కూడా వెనకేసుకొని వచ్చి వాళ్ళ ఓట్లు వేసి ఇంకా ఉంచాలి. అవినాష్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసి నాకు అది చాలా నచ్చింది. ఒరే ఇక్కడికి మనం తిడుతుంటే పడ్డానికి వచ్చినామారా, అరే తిడుతున్నా కూడా ఇంతగానో ఇంత బిహేవియర్ ఇంత బ్యాడ్ ఉన్నా కూడా ఆడియన్స్ కూడా ఎట్లా ఓట్లు వేస్తున్నారు, ఎట్లా ఉంచుతున్నారా నాకు అర్థం కాదు. మరి ఇట్లా ఓట్లు వేసి ఇట్లా ఉంచిన ప్రతిసారి ఆయనకు కూడా అనిపిస్తాయి కదరా, నేను ఇంత తిట్టినా నేను ఏం చేసినా ఆడియన్స్ నన్ను ఉంచుతున్నారు, సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్, ఏం కాదు నో ప్రాబ్లం అని అన్నట్టే కదా. ఒక్కసారి చెప్పండి, సీరియల్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు బిగ్ బాస్ అవుతుంది, ఒక్కరన్న ఎలిమినేట్ అయిన ఇప్పటివరకు, వాళ్ళ దగ్గర మిస్టేక్స్ ఉన్నా ఒక్కరన్న ఎలిమినేట్ అయినా వాళ్ళు, ఎందుకంటే స్టార్ మాకి వర్క్ చేస్తారు. వాళ్ళని ఎట్లా ఎలిమినేట్ చేస్తారు? వాళ్ళ రెప్యుటేషన్ ఉంటుంది. వాళ్ళ సీరియల్ అంటే ఇప్పుడు స్టార్ మా ఫ్యామిలీ అనే ఒక ఏదైతే సీరియల్ ఫ్యామిలీ ఉంటుందో ఆ ఫ్యామిలీ అంతా హర్ట్ అవుతారు కదా, మళ్ళీ వాళ్ళని హర్ట్ చేయడానికి, వాళ్ళని హైలైట్ చేయడానికి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి అచ్చమైన తెలుగులను తీసుకుపోయి వాళ్ళ ఎందుకు వాళ్ళ పరువు తీస్తున్నారు, వాళ్ళని ఎందుకు బ్యాడ్గా పోట్రే చేస్తున్నారు? ఇది మాత్రం నాకు నిజంగా నచ్చట్లే. ఈ సీజనే ఒక పరమ చెత్త సీజన్ ఈ సీజన్. అండ్ ఇంకొకటి, నేను ఇప్పుడు ఆ ఎపిసోడ్ రివ్యూ ఇవ్వచ్చు, ఏమున్నది ఇంక ఎపిసోడ్ రివ్యూ చేయడానికి? ఏం చేయాలి? ఓహో వాళ్ళు ఇట్లా మంచిగా ఆడారు, ఏమున్నా చెప్పుకోవడానికి? అర్థం అవుతుంది కదా మీరు ఎవరిని హైలైట్ చేయాలి, ఎవరిని గెలిపించుకోవాలి అనేది ఆల్రెడీ మీరు డిసైడ్ అయ్యారు. మీరు డిసైడ్ అయిన తర్వాత మేము ఎన్ని రివ్యూ చెప్పుకొని ఎంత మోతుకుంటే ఏం లాభం? ఆడియన్స్ విషయానికి వస్తాం, అట్లీస్ట్ ఆడియన్స్ అయినా మరి కనీసం అరే అది నిజం రా, వీళ్ళు ఆడేది తప్పురా, వీళ్ళందరూ ఖచ్చితంగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారా, మనం ఎందుకు ఒక్కరినే ఇది చేయాలరా అని చెప్పేసి అనుకోవాల్సిన బాధ్యత లేదా? నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు ట్రాక్ నడపలేదా? నిఖిల్ అండ్ యష్మికి అసలు నిఖిల్ ఎప్పుడు కూడా యష్మిని తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకురావడానికి ఎప్పుడు కూడా మ్యానిపులేట్ చేయలేదా? మ్యానిపులేషన్ అంటే ఏదో కూర్చోబెట్టి చెయ్యాలనే ప్లానింగ్ అనేది ఆయనకున్న యాటిట్యూడ్, ఆయనకున్న దానికి కావాలని చేసిండు యష్మిని, కావాలని వాళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు అందరు ఇండివిజువల్గా ఏం వస్తలేదు, గ్రూప్కి ఏం వస్తున్న వెంటనే అందరూ ఇండివిజువల్గా నేను థింక్ చేసి ఈ డెసిషన్ తీసుకుంటున్నాను, ఇండివిజువల్ అనే వర్డ్ని ఇప్పుడు బాగా బయటికి ప్రొనౌన్స్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను. ఎవడికి రా స్వామి, బిగ్ బాస్ సీజన్ 8 ఎవడి కోసం తీస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక పర్సన్ని గెలిపించుకోవాలి అని ఆ పర్సన్ తీసుకొచ్చుకున్నారు ఎవరు, బిగ్ బాస్ హౌస్. అది కాస్త స్క్రిప్టెడ్ చేసి ఆయనకు ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్ పెట్టి ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని నామినేట్ చేయొద్దు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళని ఎంత తక్కువ చేయాలి, ఆ తర్వాత ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళు కూడా ఎవరిని టాప్ 5లో పెట్టాలి, ఇవన్నీ డిసైడ్ చేసి ఇదేదో పెద్ద రియాలిటీ షో నడుస్తుంది ఇక్కడ, ఎవరు స్క్రిప్టే నడుస్తలేదు అన్నట్టు పోర్ట్రే చేయడానికి ఇన్ని కథల పడి ఒకరిని గెలిపించుకోవడానికి ఇది చేసారు. ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ హ్యాపీగా మంచిగా బీరు కొట్టుకుంటూ, లేకపోతే మీకు నచ్చింది తినుకుంటూ హ్యాపీగా ఉండండి, నిఖిలే గెలుస్తాడు, నో దేర్ ఈజ్ నో ఇష్యూ, అట్లనే పోర్ట్రే అవుతుంది. ఓకే, అట్లనే పోర్ట్రే అవుతుంది. అందరి ఫుటేజ్ని డిలీట్ చేసి ఆయనకొక్కనికి పాజిటివ్ అయ్యే ఫుటేజ్ మాత్రం ప్లే చేసి 24/7 ఎవరు చూస్తారండి? 24/7 ఎవరు చూస్తారు? మాలా రివ్యూ ఇచ్చేటోరు, ఇంట్లో కొంతమంది ఖాళీ ఉన్న వాళ్ళు, ఇంకొంతమంది హౌస్ వైఫ్స్ చూస్తారు. అంటే ఒక 100లో ఒక 10-15% పీపుల్ మాత్రమే 24/7 చూస్తారు. మిగతా 90% పీపుల్ అవ్వచ్చు, 85% పీపుల్ అవ్వచ్చు, వాళ్ళందరూ జస్ట్ ఎపిసోడ్ చూస్తారు. ఆ ఎపిసోడ్లో కొంతమందిని మనోడు బ్యాడ్గా పోర్ట్రే చేస్తాడు కదా, మంచోళ్ళు అయినా కూడా బ్యాడ్గా పోర్ట్రే చేస్తారు. ఆ బ్యాడ్గా పోర్ట్రే చేసేటోళ్ళకి ఓట్లు పడవు, సో వాళ్ళు గెలవరు. అలాంటప్పుడు ఏమవుతుంది? 85% ఆఫ్ పీపుల్ మైండ్స్లో ఆ తప్పు చేసినోడే రైట్ చేసేటోడు తప్పు, ఇదే పోర్ట్రే అయ్యి లాస్ట్కి వాళ్ళు ఎవరైతే గెలిపించాలనుకుంటున్నారో వాళ్ళకి కప్పిచ్చి డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. ఎఫర్ట్స్ పెట్టి మంచి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని మాట్లాడి అక్కడ డిసైడ్ అయ్యి క్లియర్ కట్గా పాయింట్స్ పెట్టేటోళ్ళు మాత్రం ఓడిపోయి బయటకు వస్తారు. ఇదంతా డిసైడ్ చేసేది వాళ్ళు, డిసైడ్ చేసేది ఓట్లు చేసేది మనం, ఓడిపోయేది మంచోడు, గెలిచేది చెడ్డోడు, ఇదే జరుగుతుంది. ఇప్పుడు నిఖిల్ చెడ్డోడా అనే ఆప్షన్ మీకు రావచ్చు. నేను నిఖిల్ చెడ్డోడా అని అనట్లేదు, లేకపోతే పృథ్వీ చెడ్డోడా, గౌతమ్ చెడ్డోడా, నాబిల్ చెడ్డోడా, విష్ణుప్రియ, ఇట్లా నేను ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని నేను అనట్లేదు. మంచోడు చెడ్డోడా అనే మాట నేను ఎట్లా అంటున్నా అంటే అక్కడ గుడ్ పాయింట్స్ పెట్టే వాళ్ళని కూడా వాళ్ళు బ్యాడ్గా చేస్తున్నారు. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నాను తప్ప
ఇక్కడ ఎవరిని డిగ్రేడ్ చేసే లేదు, ఏం లేదు. బట్ నేను చెప్తున్నా సోదిరెడ్డి, నువ్వు ఇంకా భజన చేయడం ఆపే. రియాలిటీ మాట్లాడేంత సత్తా ఉంటే రియాలిటీ మాట్లాడు. నువ్వు ఇట్లా బయాస్డ్గా బ్యాడ్ చేయడానికి మాత్రమే ఇంకోరి దగ్గర డబ్బులు తీసుకొని చేయడం మాత్రం ఎంతవరకు దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. యాజ్ ఎ రివ్యూయర్గా, యాజ్ ఎ బిగ్ బాస్ పాత కంటెస్టెంట్గా ఇది నీకు మాత్రం అస్సలకే కరెక్ట్ కాదు. వ్యూస్ వస్తున్నాయి కదా, లైక్స్ వస్తున్నాయి కదా, డబ్బులు వస్తున్నాయి కదా, మనం చేసిందే నడుస్తుందని ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. సో మీకు ఎపిసోడ్ గురించి మీకు ఏమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఎవరు గెలవాలనుకుంటున్నారో కూడా, ఇక ఎవరు గెలవాలనుకుంటున్నారో ఏంది, ఆల్రెడీ గెస్ట్ వాళ్ళందరూ వాళ్ళే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత. సో ఇది రివ్యూ కాదు, ఇట్స్ మై పర్సనల్ ఫ్రస్ట్రేషన్. ఇది మీకు కూడా నా ఫ్రస్ట్రేషన్లో మీకు ఎంతవరకు పాయింట్స్ కనిపించినాయి, ఎంతవరకు నిజం అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్లో నాకు తెలియజేయండి. ఎందుకంటే నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా అవసరం. సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో 10 మందికి పోతుంది. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లే. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాట్ ఓన్లీ బిగ్ బాస్, వీఆర్ గివింగ్ మూవీ రివ్యూస్ అండ్ ఎవ్రీ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఉన్న ప్రతిదీ మేము ఇక్కడ ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.